రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఆయన రాహుల్ గాంధీ పైన ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల కోసం వచ్చారా లేక ఢిల్లీకి డబ్బు సంచులు మోసుకెళ్లడానికి వచ్చారా అంటూ విమర్శించారు. ఖమ్మం, భూదాన్ ప్రాంతాల్లో రాహుల్ పర్యటించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో పర్యటిస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో రాహుల్ గాంధీకి అర్థమవుతుందన్నారు. 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్ళకు చెప్పడానికి వచ్చినవా వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది.